హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి 2025 లో ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు షార్ట్స్ ఏ రకంగా అప్లోడ్ చేసుకోవాలి, షార్ట్స్ అప్లోడ్ చేసే సరైన పద్ధతి ఏంటిది, అందులో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి, ఏమేమి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, అదేవిధంగా SEO ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో అయితే చేస్తానండి. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపించుకుంటూ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనం బయట మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి ఎలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చేస్తానండి. ఎండ్ అయితే మీరు అస్సలకే మిస్ కావద్దు. అందులో ఎండ్కి వచ్చేసరికి మీకు ఎలాంటి సెట్టింగ్స్ అన్నవి ఆన్ చేసుకుంటే మీ వీడియోకి ముందుకెళ్ళే అవకాశం ఉంటుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సెట్టింగ్స్ అన్నవి ఆన్ చేసుకుంటూ మీకు చూపిస్తా. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2025 షార్ట్స్ వీడియో అప్లోడ్ చేసే సరైన పద్ధతి ఈ రకంగా అప్లోడ్ చేసినట్లయితే మీ షార్ట్స్ వ్యూస్ బాగా వస్తాయి, వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. దానికోసం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ఉన్నది కదా, ప్లస్ సింబల్ ని క్లిక్ చేసి పక్కన యాడ్ అని ఉన్నది కదా, యాడ్ ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీరు ఏ వీడియో అయితే క్రియేట్ చేసి పెట్టారో ఆ వీడియోని క్లిక్ చేసుకొని కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఆ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న కింద డన్ అని క్లిక్ చేసి మీరు ఇప్పుడు రైట్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాతకి పైన యాడ్ సౌండ్ అనే ఆప్షన్ ఉన్నది, ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఈ రకంగా మ్యూజిక్, సాంగ్స్ ఈ చాలా రకాలు అయితే వస్తుంటాయి. మీరు ఈ వీడియోకి ట్రెండింగ్లలో ఉన్న మ్యూజిక్ యూజ్ చేసిరనుకో మీ షార్ట్స్ కూడా ట్రెండింగ్లోకి అయితే వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరు కింద షార్ట్స్ చూడండి, ఇక్కడ 3.2 మిలియన్ షార్ట్స్కు యూజ్ చేసిరు, రిమిక్స్ చేసిరు. కాబట్టి ఇలాంటి వాటిని మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీ వీడియోస్ కూడా ట్రెండింగ్లోకి అయితే వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కింద చూసినట్టయితే హిందీ, పంజాబ్ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, మీరు ఏ లాంగ్వేజ్లో ఉన్న సాంగ్స్ కావాలనుకుంటారో ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుని ఆ రకమైన సాంగ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కింద కూడా చాలా రకాల ట్రెండింగ్ సాంగ్స్ అయితే ఉన్నాయి, వాటిని క్లిక్ చేసినట్టయితే చాలా రకాలు అయితే వచ్చేస్తాయి. మీరు ఈ రకంగా చూసుకుంటూ ఏ వీడియో కావాలో మీ యొక్క వీడియోకి ఏ మ్యూజిక్ అయితే సూటబుల్ అవుతుందో వాటిని క్లిక్ చేసుకొని మీరు పెట్టేసుకోవాలి. ఇక్కడైతే ఇక్కడ చూడండి కింద టాప్ సౌండ్స్ అని ఉన్నాయి కదా, ఈ సౌండ్స్ అనేవి ఎక్కువ శాతం ఉపయోగించినవి, మిలియన్స్లలో వ్యూస్ షార్ట్స్కి రిమిక్సింగ్ అయితే చేసి ఉన్నారు. సో మీరు వీటి నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఉన్న 8.6 మిలియన్ షార్ట్స్ రిమిక్సింగ్ అయితే చేశారు. ఈ ఒక మ్యూజిక్ని అయితే నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ యారో సింబల్ ఉన్నదిగా, యారో సింబల్ని క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ ఇక్కడ మ్యూజిక్ ఆడియోని మనం ఫుల్గా పెట్టేసి మ్యూజిక్ అయితే 1% అయితే పెట్టేయాలి. ఈ రకంగా పెట్టేసినాం అనుకో మన యొక్క వీడియో కూడా ర్యాంక్లోకి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అయితే తర్వాతకి ఇక్కడైతే పైన చూడండి పెన్సిల్ సింబల్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాతకి మనమైతే ఇప్పుడు థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ రకంగా థంబ్నెయిల్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్హాన్స్ సేఫ్ బ్రౌజింగ్ సెట్టింగ్ కాబట్టి ఇదే మెయిన్గా నేనైతే పెట్టేసి ఇక్కడ రైట్ టిక్ అయితే పైన రైట్ టిక్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే మనం మెయిన్ దేని గురించి అయితే మనం పెడుతున్నామో టైటిల్ అనేది క్లియర్గా అయితే ఉండాలి. చూడండి నేనైతే ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ అని అయితే ఇచ్చేసి అదేవిధంగా హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చేసిన. హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఎంతమంది యూజ్ చేసారో ఒకసారి మనం చూసుకొని మన హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చినట్టయితే మన వీడియోస్ కూడా ముందుకైతే పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి వైరల్ వీడియోస్ అన్నది 3 మిలియన్ మెంబర్స్ ఛానల్స్ వాళ్ళు యూజ్ చేసారు. ఇక 21 మిలియన్ వీడియోస్కి పెట్టారు. 3 మిలియన్ ఛానల్స్ వాళ్ళు యూజ్ చేసారు, 21 మిలియన్ వీడియోస్కి అయితే పెట్టేసారు. ఇక్కడైతే మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. ఇక్కడ 4.6 మిలియన్ వీడియోస్కి పెట్టారు. ఇక్కడ మిగతా 3,63,000 ఛానల్స్కి యూజ్ చేసారు. ఇంకో ఈ రకంగా మనం చూసుకొని మన వీడియోస్కి అయితే పెట్టేసుకోవాలి. నేను ఇలా ఒకటి అదేవిధంగా 2 ఇచ్చిన తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఇదైతే మీరు అన్లిస్ట్లోనే పెట్టాలి, అన్లిస్ట్లోనే పెట్టేసుకోండి. లేదంటే మీరు షెడ్యూల్ చేసుకోవాలంటే షెడ్యూల్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి రిలేటెడ్ వీడియోస్ అని ఉన్నది కదా, ఈ వీడియోస్లలో ఇక్కడైతే క్లిక్ చేసుకోండి.
క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ఏ వీడియో అయితే దాని కింద ఇవ్వాలి అని అనుకుంటారో చాలామంది అయితే కొంతమంది కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు ఈ రకంగా ఎలా ఇవ్వాలి అనేసి అని అయితే అడుగుతున్నారు. వాళ్ళైతే ఈ రకంగా చూసుకొని అయితే ఈ రకంగా అయితే పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అల్టర్డ్ కంటెంట్ అని ఉన్నది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ నో అని అయితే పెట్టేయాలి. పెట్టేసిన తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ షార్ట్స్ అని ఉన్నది కదా, అప్లోడ్ షార్ట్స్ ఉన్నదిగా, ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ అయితే అవుతున్నది. అయిన తర్వాతకి మనం మిగతా సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకుందాం. అందుకోసం అయితే మనం షార్ట్స్లోకి వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోవాలి. వైటీ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళి ఇప్పుడు షార్ట్స్లలో వ్యూ ఆల్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్న వీడియో అయితే ఇక్కడ కనిపిస్తున్నది కదా. ఇప్పుడు ఈ వీడియో అనేది మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉన్నదిగా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాతకి మనమైతే ఇక్కడ యాడ్ ప్లేలిస్ట్ అని ఉన్నది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసి మీరు ఏ ప్లేలిస్ట్లు అయితే పెట్టారో అవి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్ షార్ట్స్ అని ఉన్నదిగా, ఇవి ఇవ్వాలి. అదేవిధంగా యాడ్ డిస్క్రిప్షన్ ఉన్నది కదా, దానికంటే ముందు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ యొక్క టైటిల్ని మనం కాపీ అయితే చేసుకోవాలి. ఈ రకంగా కాపీ చేసి డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఈ పేస్ట్ అయితే చేసిన తర్వాతకి మిగతా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ఇంకో ఇక్కడ కూడా చాలా రకాలు అయితే వచ్చినాయి కదా, మీరు దేనికి సంబంధించి చేస్తున్నారో వాటికి సంబంధించి వీడియోస్ అయితే మీరు ఇలా హ్యాష్ ట్యాగ్స్ అయితే రూపంలో అయితే ఇచ్చేయండి. ఇక్కడైతే నేను కొన్ని రకాల ఇచ్చిన హౌ టు గెట్ మోర్ వ్యూస్, యూట్యూబ్ టిప్స్, మంజుల టెక్, మన ఛానల్ నేమ్ కూడా ఇచ్చేసి ఇట్లా బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్ ఉన్నది కదా, ట్యాగ్ షార్ట్స్ ఇది అనేది ఒకసారి ఓపెన్ చేసుకొని ఇక్కడైతే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం కొన్ని రకాల షార్ట్స్కి సంబంధించి వీడియోస్ అయితే ఇవ్వాలి, ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ఇగో ఇక్కడ చూశారు కదా, ఇగో ఈ రకంగా నేను టెక్ కాబట్టి టెక్కి సంబంధించి ఇచ్చిన. మీరైతే ఇప్పుడు షార్ట్స్ షార్ట్స్ వీడియోస్, వైరల్ వీడియోస్ ఈ రకంగా అయితే మీరు ఇచ్చేసుకోవచ్చు. నేను దేనికి సంబంధించి చేసినో అది కూడా ఒకవేళ ఇచ్చేసిన ఎన్హాన్స్డ్ సెట్టింగ్స్ ఆన్ అని ఈ రకంగా మీరైతే కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాతకి ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్రోమ్లోకి అయితే వెళ్ళిపోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇందులో వైటీ స్టూడియో అని మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వైటీ స్టూడియో ఆప్షన్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ అయితే చేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ వచ్చింది కదా ఆప్షన్, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద యూట్యూబ్ సింబల్ అయితే కనిపిస్తున్నది కదా, ఈ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకైతే యూట్యూబ్ స్టూడియో మనకు క్రోమ్లో ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాతకి నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో కావాలి కాబట్టి ఇక్కడ కంటెంట్ అని ఫస్ట్ వీడియో ఈ ఆప్షన్ ఉన్నది కదా, సెకండ్ వీడియో సింబల్ లాగా కనిపిస్తుంటుంది, ఈ సెకండ్ సింబల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షార్ట్స్ క్లిక్ చేయండి. షార్ట్స్ క్లిక్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియో ఉన్నదిగా, ఆ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడైతే ఇక్కడ చూడండి మనం ఇచ్చిన టైటిలు డిస్క్రిప్షను ఇక్కడ అన్లిస్ట్లో పెట్టినా అది రిలేటెడ్ వీడియోకి సంబంధించి సబ్ టైటిల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి క్లిక్ చేసి సబ్ టైటిల్ ఇవ్వచ్చు. మనం ప్లేలిస్ట్లలో ఏ ప్లేలిస్ట్ ఇచ్చినో లేదంటే ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కింద షో మోర్ ఉన్నదిగా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇగో ఇక్కడ షో మోర్ ఉంటుంది, ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ షో లెస్ అని ఉన్నది. క్లిక్ చేసిన తర్వాతకి పైకి ఇలా స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ తెలుగు అని అయితే కనిపిస్తున్నది కదా, మీరు కూడా వీడియో లాంగ్వేజ్ మీరు తెలుగులో మాట్లాడుతున్నట్టయితే తెలుగు అని, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టయితే ఇంగ్లీష్ అని పెట్టేయండి. అదేవిధంగా కింద టైటిల్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అని ఉన్నది కదా, ఇంకా ఇక్కడ
ఈ ఆప్షన్ కూడా చూసుకొని మీరు టైటిల్ డిస్క్రిప్షన్ తెలుగులో ఇచ్చిర్రా ఇంగ్లీష్లో ఇచ్చిర్రా ఒకసారి చెక్ చేసుకొని ఇంగ్లీష్లో ఇచ్చినట్టయితే ఇంగ్లీష్లో అని పెట్టేసుకోండి. నేనైతే ఇంగ్లీష్లో ఇచ్చాను కాబట్టి ఇంగ్లీష్ అని అయితే పెట్టేసిన. అదేవిధంగా కిందికి ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క కేటగిరీకి సంబంధించి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను కేటగిరీకి ఎడ్యుకేషన్ అని పెట్టిన. ఇలా క్లిక్ చేసినట్టయితే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే మీరు క్లిక్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ రకంగా అన్నీ ఇచ్చేసిన తర్వాతకి ఇక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఇంకో ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. ఆ రకంగా సేవ్ అయితే అవుతుంది. మీ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేయడానికి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోవడానికి అన్ని రకాలుగా అయితే సిద్ధమైనట్టే. ఈ రకం మీరు వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీ వీడియోస్కి కూడా వ్యూస్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మీ వీడియో ర్యాంకింగ్ బాగా అవుతుంది. సో దానివల్ల మంచి వ్యూస్ అయితే వస్తాయి. ఈ రకంగా షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.